అందరికీ నమస్తే. నేను మీ చెన్నా వెంకట్ కాకినాడ. ఈరోజు నేను అన్నా చెల్లెల అనుబంధం గురించి మాట్లాడుతున్నాను. తల్లి బిడ్డ బంధం సృష్టిలో తీయనిది. అన్నా చెల్లెల బంధం జన్మ జన్మల బంధం. మన పెద్దలు అదిగో మీ అన్నయ్య అని చిన్నప్పుడు చెల్లెలతో చెప్పుతారు. అంటే అన్న అయ్యా, అన్న తండ్రితో సమానం అని చెబుతారు. చెల్లెలతో అదిగో మీ అన్నయ్య అని చెప్తారు. అన్నతో అంటారు అదిగో మీ చెల్లెమ్మ, అంటే చెల్లి అమ్మతో సమానమని అర్థం. అన్న చెల్లెళ్ళు ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఉండాలి. అందుకే వాళ్ళ బంధం అంత దృఢంగా ఉంటుంది, అంత ప్రేమతో కూడుకుని ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుంది. అన్న చెల్లెలు రక్తమును పంచుకుని ఉంటుందని అంతటి పవిత్ర రక్త సంబంధంగా కలిసిమెలిసి ఉంటారు. చెల్లి బాధలో అయినా సంతోషంలో అయినా ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నాను అని ధైర్యంగా నిన్ను ముందుకు నడిపించే బాధ్యత నాదే అనేవాడే అన్నయ్య. రక్తం పంచుకుని పుట్టేదే చెల్లి. రక్తం చిందించి అయినా కాపాడుకునేవాడే అన్నయ్య. అనురాగాన్ని పంచేదే చెల్లి. సంబంధాన్ని పెంచేదే అన్న. చెల్లెలు చిరునవ్వు అన్నకు ఐశ్వర్యం. అన్న ఆదరణే చెల్లికి మనోధైర్యం. రక్త సంబంధమైన బంధం అదే అన్నా చెల్లెల అనుబంధం. ఐశ్వర్య ఏం చేస్తున్నావమ్మా? రండి పిన్ని, లోపలికి రండి. సరే అమ్మా, ఏంటి ఇంతకీ బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నావు? ఏం చేస్తున్నావమ్మా? అవును పిన్ని, బిజీగానే ఉన్నాను. అన్నయ్య కాలేజీకి వెళ్తున్నాడు కదా, బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను పిన్ని. కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి వేరే బాక్స్లో వేస్తున్నాను, బ్రేక్లో తింటాడని. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా పిన్ని, ఒక బాటిల్లో గ్లూకోజ్ వాటర్ కలిపి ఇస్తున్నాను. పని అంతా అయిపోయింది పిన్ని. ఇంకా ఈవినింగ్ 5 o'clock వరకు ఇంకా నాకు ఖాళీయే. అమ్మ ఎక్కడే కనిపించడం లేదేటమ్మా? ఏది అమ్మ? అమ్మ ఊరెళ్ళింది పిన్ని, 2 రోజుల్లో వచ్చేస్తుంది పిన్ని. సరే అమ్మా, నువ్వు త్వరగా తయారవు, మనం షాపింగ్కి వెళ్ళాలి. పిన్ని, ఈ కాఫీ తాగండి, తొందరగా వచ్చేస్తాను. సరే తొందరగా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మనం మళ్ళా భోజనాల టైం వెంటనే వచ్చేయాలి. ఈరోజు మనం పట్టు చీరల షోరూమ్కి వెళ్ళాలి. మా చుట్టాలు పెళ్ళి ఉంది, దగ్గర బంధువులు, వెళ్ళకపోతే బాగుండదు. అయినా మంచి కలెక్షన్స్ వస్తాయట పట్టు చీరలు, చూద్దాం. ఆఫర్స్ కూడా ఇస్తున్నారట, పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎలా అయినా సరే అలాంటివి ఉంటాయి. ఐశ్వర్య, మీ అన్నయ్య అంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు పెట్టే లంచ్ బాక్స్ని చూసి చెప్పొచ్చు ఐశ్వర్య. అన్నయ్య ఏమి అడగకపోయినా సరే అన్నీ తెలుసుకుని ఇంత చక్కగా ప్రిపేర్ చేసి బాక్స్ అన్నీ ఇస్తున్నా, చూసావా? నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా నేను చూస్తే. సరే కారు ఎక్కు, మాట్లాడుకుంటూ షాప్కి వెళ్దాం, సరేనా? సరే పిన్ని. మీ అన్నా చెల్లెల బంధం చూసి నాకు ఒక అన్నా చెల్లెల బంధం గుర్తుకొచ్చింది. ఏమిటి పిన్ని? ఎవరు ఆ అన్నా చెల్లెళ్ళు? చెప్తానమ్మా, అన్నీ చెప్తాను. ఇది 1960వ సంవత్సరం నాటి విషయం. మా మేనత్త పేరు సుభద్రమ్మ, ఆవిడ పోలీస్ భార్య. ఆమె మా అమ్మకి ఆ అన్నా చెల్లెల విషయాలన్నీ చెప్పేదట. ఈ విషయాలన్నీ మా అక్కతో చెప్పేది. మగపిల్లాడిలా పుడితే నీ చెల్లెల్ని ఇలాగే చూసుకునేదాను కదమ్మా అనేదట. అది మండపాటకు దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరు. అక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, మంచి వాతావరణము, రైస్ మిల్లులు, ఏం పడితే అవి చాలా అందంగా ఉంటాయి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పిల్ల కాలువలు, మంచి చెరువులు అన్నీ ఉంటాయి. పోలీస్ అని చెప్పాను కదా, పోలీస్ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. బ్రిటిష్ కాలం నాటి పోలీసులు కదా, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఇండియన్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకున్నారు పోలీసుల కోసం. వారిని ప్రతి అవసరం కోసం ఉపయోగించుకునేవారు. ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు ధరిస్తున్న డ్రెస్ కాకుండా ఏదో స్పెషల్గా ఉండేదట వాళ్ళ డ్రెస్సు. వారు ఎర్ర టోపీ పొడవుగా ఉండేదట, నిక్కర్ వేసుకుని ఫుల్ హ్యాండ్ షర్ట్, దాంట్లో స్టీల్ బటన్స్ ఉండేవాడు షర్ట్కి, మోకాల వరకు సాక్సులు చుట్టుకునేవారట. షూస్ చాలా బరువుగా ఉండేయట.
ప్రతిరోజు డ్రిల్ చేసేవారట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పోలీసులకి ఎక్కడికి వెళ్ళినా సరే నడిచే వెళ్ళేవారట. ఎన్ని కిలోమీటర్లైనా సరే నడిచి వెళ్ళి డ్యూటీ చేసేవారట. ఇప్పుడు మనం పిలుస్తున్నాం కదా ఎస్ఐ అని, సబ్ ఇన్స్పెక్టర్. అప్పుడు మాత్రం గుర్రం పైనే వెళ్ళేవాడు. ఆయన గుర్రం మీద స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఈ పోలీసులు లాఠీలు పట్టుకుని గన్స్ పట్టుకుని పరిగెడుతూ వెళ్ళేవారట. ఆ కాలంలో మన ఇండియన్ పోలీసులను బ్రిటిష్ వాళ్ళు బాగా తక్కువగా చూసేవారట. దానికి ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. జీతం చాలా తక్కువ ఇచ్చేవారట. తినడానికి కూడా సరిపోయేది కాదట. తరువాత వీరి నివాసానికి ఒక గది మాత్రమే ఉండేలాగా పోలీస్ క్వార్టర్స్ కట్టించారట. ఆ పోలీస్ క్వార్టర్స్లో 12 గదులు, 12 మందికి. ఆ చివరి గది హెడ్ కానిస్టేబుల్, అతనికి ఇంకో గది అదనంగా ఇచ్చేవారట. మిగిలిన ఈ 11 మంది ఈ కానిస్టేబుల్స్కు గదికి ఈ కొంచెం అరుగు, ఇది వైపు కొంచెం అరుగు, వెనక వైపు ఉండేదట. లోపల మట్టితో చిన్న ప్లేసు, చిన్న బోరింగు, చిన్న గట్టు గిన్నెలు తోముకోవడానికి ఇదే ఉండేదట. వెనక వైపు చిన్న మట్టి పొయ్య ఉండేదట. ఒక పోలీసుకు తల్లి, తండ్రి, పెళ్ళైతే భార్య, 3 లేకపోతే 4 పిల్లలు ఉండేవారు కదా. ఆ గదిలో ఒక మంచం వేసుకుంటే పక్క నుంచి నడవడానికి కూడా చోటు ఉండేది కాదు. కానీ ఈ 9 మంది, 8 మంది, 10 మంది వీళ్ళందరూ కూడా నానా బాధలు పడి అలాగే ఉద్యోగం చేసుకుని జీవిస్తూ ఉండేవారట. ఐశ్వర్య, మన వాళ్ళను ఇంగ్లీష్ వాళ్ళు ఎంత తక్కువగా చూసారో దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా? కానీ ఎస్ఐ అనేటువంటి వారికి మాత్రం ఒక బంగ్లా, దాంట్లో 3 గదులు, సౌకర్యవంతమైన బాత్రూమ్స్ అన్నీ ఉండేవట. పక్కనే గుర్రాల దాంట్లో గుర్రం రెడీగా ఉండేదట. వాళ్ళ ఇంట్లో పని చేయడానికి 2 పోలీసులని పని మనిషిలా వాడుకుని అన్ని పనులు చేయించుకుని గదులు తుడిపించుకుని మార్కెట్ నుంచి అన్నీ తెప్పించుకుని హాయిగా ఉండేవారట. కొంచెం ముందుకెళ్తే పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషను ఒక 10 ఎకరాల స్థలం ఉంటుందన్నమాట. ఆ 10 ఎకరాల స్థలంలోనూ పోలీస్ స్టేషన్ ఉండేది. పక్కన సబ్ ట్రెజరీ, ఆ తర్వాత సబ్ జైలు, ఇలాంటివన్నీ ఉండేవట. వారి సౌకర్యార్థము ఇలాంటి ప్లేసెస్కి మాత్రం విపరీతమైన స్థలాన్ని కేటాయించుకుని, వీరి జీతం ఎంతో తెలుసా నీకు? 40 రూపాయలు, 50 రూపాయలు. ఎంతమంది ఉన్నా సరే ఆ జీతంతో సరిపెట్టుకోవాలి. జీతాలతో బాధపడుతూ అసౌకర్యంగా ఉండే ఇంట్లో చాలా కష్టాలు అనుభవిస్తూ పోలీసుల ముందుకి సాగేవారట. వయసు వచ్చిన ఆడపిల్లలకు 2-3 జతల బట్టలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉండి అవే ఉతుకుని అవే ఆరేసుకుని అలా ముందుకు సాగేవారట. ఇదమ్మా ఐశ్వర్య అప్పటి పోలీసుల పరిస్థితి. అవన్నీ సరే, నీకు చెప్తానన్న విషయం మర్చిపోయి వేరే విషయాలు చెప్పాను. ఇప్పుడు మా మేనత్తాళ్ళ ఇంటి పక్కనే ఒక పోలీసు ఉండేవారు. ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన భార్య పేరు శారదాదేవి. వాళ్ళకు 2 పిల్లలు. పేరు మురళి, పాప పేరు అమ్ము. వెంకటేశ్వరరావు గారు చాలా ఎత్తుగా ఉండేవారట. ఎదటి వారిని బాధపెట్టి ఏమీ అడిగేవారు కాదు. అంటేటి నాకు అది కావాలి ఇది కావాలని లంచాలు అవి తీసుకోవడం చేసేవారు కాదట. ఎంతో నిజాయితీగా ఉండేవారట ఆయన. మురళి తెల్లగా సన్నగా ఎంతో అందంగా ఉండేవాడట. అమ్ము బంగారు తీగలాగా బుజ్జిగా అందంగా ఉండేదట. మురళికి తన చెల్లంటే పంచ ప్రాణాలు. చిన్న గీత కూడా పడకూడదని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. పాపను ఎత్తుకునే టైం వరకు పక్కనే కూర్చుని గమనించి ముట్టుకోవడానికి కూడా సున్నితంగా ముట్టుకునేవాడట. ఎక్కడ తన చెల్లి మంచం మీద నుంచి కింద పడిపోతుందేమో అని కాపలా కాసుకుని ఉండేవాడట. వాళ్ళ అమ్మగారు పాపకు స్నానం చేయించి పౌడర్ రాసి అన్నీ చేసి బొగ్గ చుక్కలు పెట్టి దిష్టి చుక్కలు పెట్టి ఇస్తే ఆడిస్తూ ఉండేవాడు. చెల్లెలకు 1 సంవత్సరం వయసు వచ్చినప్పటి నుంచి ఒక కింద పెట్టకుండా ఎత్తుకుంటూనే ఉండేవాడట. ఎక్కడికి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, ఆట ఆడుకోవడానికి వెళ్ళినా సరే వెళ్ళేవారట. తోటి పిల్లలు అదేంటి చెల్లితో ఎలా ఆడతావు అనేవారట.
వయస్సు 7 సంవత్సరాలు, రెండో తరగతి చదువుతున్నాడు. అమ్ము వయసు 5 సంవత్సరాలు, ఇంకా స్కూల్లో జాయిన్ స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు అలాగే బయట నిలబడి చూసేదట ఆ పాప. ఇక్కడ శారద గారి కోసం ఒక విషయం చెప్పాలి. చాలా ఉత్తమురాలు, భక్తురాలు. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పక్కింటి వాడికి తెలియకుండా ఎంతో బాగా గుట్టుగా కాపురం చేసుకునేది. తిన్నా తినకపోయినా ఎంతో నవ్వుతూ సంతోషంగా ఉండేది. ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ జీవించేది. ఎందుకంటే చాలీ చాలని జీతాలు, చాలీ చాలని బ్రతుకులు పోలీసు వాళ్ళవి. ఐశ్వర్య మాటల్లో పడి మనం షాప్కి వచ్చింది కూడా చూసుకోలేదు మనం. ఇక ఐశ్వర్య లోనికి వెళ్దాం. లోకి అందాల పసిపాప, అన్నయ్యకు కను పాప, బొజ్జువే బుజ్జాయి, నేనున్నది నీ కొరకే, నీకన్నా నాకెవరే. అందాల పసిపాప, అన్నయ్యకు కను పాప, బొజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీ కొరకే, నీకన్నా నాకెవరే. అందాల పసిపాప, అన్నయ్యకు కను పాప, ఆ చల్లని జాబిలి వెలుగు, ఆ చక్కని చుక్కల తళుకు, ఆ చల్లని జాబిలి వెలుగు, ఆ చక్కని చుక్కల తళుకు, నీ మనుగడలో నిండాలమ్మ, నా మనుగడలో నిండాలమ్మ, నా కలలన్నీ పండాలమ్మ. అందాల పసిపాప, అన్నయ్యకు కను పాప, బొజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీ కొరకే, నీకన్నా నాకెవరే. అందాల పసిపాప, అన్నయ్యకు కను పాప, బొజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీ కొరకే, నీకన్నా నాకెవరే. మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే, మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే, తోడై నీడై లాలించునులే, తోడై నీడై లాలించునులే, మనకే లోటు రానీయదులే. అందాల పసిపాప, అన్నయ్యకు కను పాప, బొజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీ కొరకే, నీకన్నా నాకెవరే. అందాల పసిపాప, అన్నయ్యకు కను పాప, బొజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీ కొరకే, నీకన్నా నాకెవరే. లలలాలి లలలాలా, లలలాలి లలలాలా, లలలాలి లలలాలా. మన షాపింగ్ అయ్యేసరికి అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. కారు ఎక్కమ్మా. ఐశ్వర్య, మీ అన్నా చెల్లెల ప్రేమను చూసే నాకు వాళ్ళ చెల్లెలపై చూపించే ప్రేమ గుర్తుకొచ్చింది. పిన్ని, ఇంకా చెప్పు వాళ్ళ గురించి, వింటాను. సరే, వినడానికి నీకు ఒప్పుకుంటే నేనెందుకు చెప్పను, చెప్తాను. అమ్ముని 1వ తరగతిలో జాయిన్ చేశారు. చక్కగా ముస్తాబు చేసి స్కూల్కి తీసుకెళ్తున్నాడు. పలక బలపం చేతితో పట్టుకుని, అమ్మ ఇచ్చిన స్నాక్స్ చేతితో పట్టుకుని, బ్యాగును భుజాన్ని తగిలించుకుని
చెల్లిని ఎత్తుకుని స్కూల్కి తీసుకెళ్ళాడు. ఇలా రోజు చెల్లిని అలాగే తీసుకెళ్ళి ఎత్తుకుని స్కూల్లో దింపేవాడు. అయ్యారు. మురళి 7వ తరగతి, అమ్ము 5వ తరగతి చదువుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పక్కనే ఒక పిల్ల కాలువ, మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు ఉంటుంది. కానీ దాంట్లోని కలువ పువ్వులు అన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో పెద్ద పిల్లలు గాలం వేసి చేపలు పట్టుకుంటూ ఉంటారు ఆదివారం ఆదివారం సరదాగా. అవతల వైపు రోడ్డు, బస్సులు, లారీలు, జనం అందరూ వెళ్తూ ఉంటారనమాట. అక్కడ జొన్నాడ బ్రిడ్జ్ ఏదో ఉందట, అలా వెళ్తూ ఉంటాయన్నమాట. ఆ గేల వేయడం చూసి అన్నయ్య మనం కూడా గేలం వేద్దాం, నువ్వు గేలం వేయి, నేను చేపలు చూస్తాను, నేను చేపలు పట్టుకుంటాను అని పేచి పెట్టేదట. అప్పుడు పక్కింట్లోని పెద్ద అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళతోటి గేలం ఎలాగా చెయ్యాలి, తయారు చేయాలి, ఎలా ఏమేం చేయాలి అన్నీ కనుక్కొని మొత్తానికి ఈత జువ్వతో గేలం తయారు చేసుకున్నాడు మురళి. వాటి కోసమని మరి చేపలు పట్టాలంటే ఎర కావాలి కదా, ఎర కోసం మట్టి తవ్వి ఎర్రలు బిండు సంపాదించి మొత్తానికి గాలాన్ని రెడీ చేసి చెల్లెలను తీసుకెళ్ళి కాలువగట్టు మీద కూర్చోబెట్టి నెత్తిపై టవలు కప్పి ఒక సంచి ఇచ్చి చేపలు పడదాం మనం, వచ్చిన చేపలు నువ్వు సంచిలో వేయని చెప్పేవాడట. ఇలా చెల్లెల కోరికను తీర్చాడు. రోజు చేపలు పడుతుంటే ఒకటో రెండో చేపలు వస్తుంటే ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టి ఆ చేపలని సరదాగా తీసుకొచ్చి నీటిలో పెంచుకునేవారట. పిల్లలు ఆదివారం వచ్చేసరికి సీమ చింతకాయలు కోసుకోవడానికి, నేరేడు పళ్ళు దులుపుకుని ఆడుకోవడానికి వెళ్ళేవారట. ఈత చెట్లు, ఈత పళ్ళు కూడా ఏరుకుని తెచ్చుకుని సరదాగా ఆడుకునేవారట. తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి తాటిపళ్ళు తీసుకొచ్చి కొన్ని రొట్టెలుగా తయారు చేయించుకునే వాళ్ళ అమ్మలతో తిని మిగతావి పాత్ర వేసేవారట. ఆ పాత్ర వేయడం వల్ల తేగలు వస్తాయన్నమాట. అలా చేసేవారట సెలవుల్లో. చిన్నప్పుడు వాళ్ళకి బోళ్ళంత హ్యాపీనెస్ ఉండేదట. ప్రతి చోట ఆడుకోవడానికి వెళ్ళేవారట. పోలీసు భార్యలు మగవాళ్ళని పోలీసుల్ని అన్నయ్య అని, వాళ్ళేమో చెల్లమ్మ అని సంబోధించుకుని సంతోషంగా పండుగలు వచ్చినప్పుడు కలిసిమెలిసి పండుగలు జరుపుకుని ఎంతో సంతోషంగా కల్మషం లేకుండా ఉండేవారట. వాళ్ళందరూ ఒకే కుటుంబంలో ఫీల్ అయ్యి కల్మషం లేకుండా బ్రతికేవారట. ఈ పోలీస్ క్వార్టర్స్ ఒక మరో ప్రపంచం అని అనుకోవాలా. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ కష్టాలు తీర్చేవారట. చెల్లెలు ఆనందం కోసం సెలవు ఉన్నప్పుడల్లా గేలమేయడం మొదలుపెట్టి చేపలు పట్టేవాడట. ఆ చెల్లి అలా కూర్చుని చేపలను చూసుకుంటూ రోడ్డుపై చూసేదట. రోడ్డు పైన మందల ఆవులు, గేదెలు, మేకలు వెళ్తూ ఉండేయట వారం వారం. ఇది చూసి ఒకరోజు అన్నయ్య చూడన్నయ్య ఎన్ని గేదెలు ఉన్నాయో, ఎన్ని ఆవులు ఉన్నాయో, ఏటన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాయి అన్నయ్య అని అడిగింది. వారం సంత జరుగుతుందమ్మా, సంతలో ఆవులు నమ్ముకుని వెళ్ళడానికి వచ్చారనమాట రైతులు అని చెప్పేవాడట. ఆహా అనేసి విని అలా ప్రతి వారము ఆవులు గేదెలు వెళ్ళడం చూసింది. ఒకరోజు తన మనసుకి నాకు కూడా ఆవు కావాలనే ఆలోచన వచ్చింది. అన్నయ్య నాకు ఆవు కావాలన్నయ్య, చిన్న ఆవు కావాలి, నేను పెంచుకుంటాను అని అన్నదట. దానికి అన్నయ్య నవ్వి, మనం ఆవును పెంచుకోలేమమ్మా, మనకేముంది ఇక్కడ, ఏమీ లేవు కదా, దానికేమో ఆవు పాకేయాలా, గడ్డి కావాలి, దాన్ని శుభ్రంగా కడగాలి, రోజు అన్ని శుభ్రాలు చెయ్యాలి, చేత మనం పెంచుకోలేవమ్మా అని చెప్పాడట. మళ్ళా ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ ఆవు కావాలన్నయ్య అనేదట. ఇలా ప్రతిసారి ఇలా బాధపడుతుంటే ఈ విషయాన్ని శారదాదేవి గారికి చెప్పాడట. అప్పుడు పెద్ద నవ్విందట వాళ్ళమ్మ. మనకు అవదమ్మా, మనం అలా పెంచుకోకూడదు అని చెప్పిందట. అయినా సరే ఏడవడం మొదలెట్టిందంట. తన ఏడుపుని భరించలేక గారాల కూతురి కాబట్టి అప్పుడు ఆ విషయాన్ని వెంకటేశ్వరరావు గారికి చెప్పారు. అప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా పట్టించుకోలేదు. ఆహా అలా అంటుందా, సరే అని ఒక నవ్వుకుని వదిలేశారట. కానీ ఇది పెద్ద చర్చగా మారి రోజు ఆడవడం మొదలెట్టింది అమ్ము. అయితే ఇక చేసేది లేక వెంకటేశ్వరరావు గారు ప్రతి వారం పశువుల సంతకు వెళ్ళి ఏమన్నా చిన్న ఆవులు ఉన్నాయేమో అని చూసేవారట. ఇక్కడ రైతులకి ఆవులు అమ్మేవాళ్ళకి, బాబు ఒక చిన్న ఆవు కావాలి మాకు, ఏమన్నా ఉంటే చెప్తామంటే, చిన్న ఆవులు ఉండవండి, తల్లితో పాటే చిన్న ఆవు ఉంటుందని చెప్పేవారట.
ఏమో మాకు చిన్న సైజులో ఆవు కావాలి, బాగా చిన్న సైజు, మీరు కొంచెం చేసి పెట్టండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి వచ్చేవారట. ఇలాగా చాలా వారాలు గడిచాయి. ఆఖరికి ఒకరోజు ఒక అతను తీసుకొచ్చి, బాబు ఇదిగో అండి ఈ చిన్న ఆవు, దీన్ని తీసుకెళ్ళండి, చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఆవు, దీని పేరు గంగబొల్లి ఆవు, ఇది చాలా మంచిది, 1.5 లీటర్ పాలు వరకు ఇస్తుందండి, తీసుకెళ్ళండి అని చెప్తారు. అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఆ ఆవుని కొని తీసుకుని వచ్చి కూతురికి ఇస్తారు. ఇప్పుడు ఆ పాప ఆనందానికి అవధులు లేవు. ఎంత ఎగిరి గంతేసేసి అందరికీ పిలిచి, ఎదిగో మా ఆవు వచ్చింది, మా ఆవు వచ్చింది అని చెప్పేసి ఎంతో ఆనందపడిపోయింది. అప్పుడు శారదాదేవి గారు ఆ ఆవుకి ముఖాన్ని పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకుని అందరినీ పిలిచి చూపించి సంతోషపడతారు. మరి ఆవు కొనగానే సరిపోదు కదా, అప్పుడు వెంకటేశ్వర గారు ఎండుగడ్డిని తీసుకొచ్చి, కానీ పచ్చగడ్డి కూడా కావాలి కదా, మరి అది పెద్దదే ఆవు, పొట్టిగా ఉంటుంది, దానికి లక్ష్మి అని పేరు పెట్టారు. ఇప్పుడు పచ్చగడ్డి తావడం ఒక సమస్యగా మారింది. ఈ కాలువగట్టుకి అవతల పొలాలు ఉంటాయన్నమాట. ఆ పొలాల్లోకి వెళ్ళి చిన్న సంచి తీసుకెళ్ళి చిన్న పచ్చగడ్డి కోసుకొచ్చి పెట్టి ఆనందపడేవారు. ఆ తర్వాత లక్ష్మి ఒక చిన్న బుల్లి ఆవుని కన్నది. అప్పుడు పాలు మురళియే పిసికేవాడు, అన్నీ ఏమనేది కాదు ఆవు. ఆ చుట్టుపక్కల వాళ్ళు, బాబు కొన్ని పాలు ఇవ్వా అని అడిగితే వాళ్ళకి ఎవరు వస్తే వాళ్ళకి పాలు ఇచ్చి ఇంట్లో పాలు ఆ చెల్లికి తాగించి వాళ్ళు తాగి సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా అమ్ము పెద్దదయ్యింది. ఇప్పుడు 8వ తరగతిలోకి వచ్చింది. అన్నయ్య 10వ తరగతిలో ఉన్నాడు. ఇప్పుడు చెల్లి ఎదిగేటప్పటికి చాలా అదేంటి చెల్లి పెద్దదైపోతుంది, ఒకవేళ నాన్నగారు పెళ్లి చేసేస్తారేమో, వెళ్ళిపోతుందేమో, ఇప్పుడు నా పని ఏంటి, నేను అలాగే దాన్ని వదిలి ఉంటాను అని ఎంతో డల్లగా ఉండేవాడట. చూసావా అన్నా చెల్లిని అనుబంధం అంటే ఎలా ఉంటుందో, ఇది జన్మ జన్మల బంధం. ఈ అనుబంధాన్ని ఎవరో తీసేయలేరు. చెల్లెలు పెళ్ళై వెళ్ళిపోయినా కూడా బాధ్యతలు ప్రేమలు ఎప్పటికీ మారవు, తరగవు. ఇదే ఐశ్వర్య, మనకు టైం చాలా అయిపోయింది, ఇంటికి వెళ్ళి నేను భోజనం చేయాలా, నువ్వు వెళ్ళు జాగ్రత్త, నేను ఇంటికి వెళ్తున్నాను, బాయ్ తల్లి, బాయ్ బాయ్ పిన్ని. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల బెల్ల, నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల బెల్ల, పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల దేవి నా తల్లి, కోవెల్లో వెలిగే దీపం దేవి నా తల్లి, కోవెల్లో తిరిగే పాటల దేవి నా చెల్లి. గువ్వంటే గువ్వ కాదు గురవంక గాని, వంకంటే వంక కాదు నెలవంక గాని, మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గోరింక పెళ్ళైపోతే వంకో వెళ్ళిపోతే, గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా, గుబులైపోదా
గుండెల్లో దిగులైపోదా. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది.